జనసేన ఆవిర్భావ సభ తర్వాత ఆ పార్టీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూటమిలో అనేక ప్రశ్నలకు దారితీశాయి. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలమైన పార్టీ. దానికి మునుపటి నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు వేసిన పునాదులే గట్టి కాండంగా ఉన్నాయి. ఈ పార్టీ అధికారాన్ని సాధించడమే కాదు, దాన్ని నిలబెట్టుకునే శక్తిని కూడా చూపించింది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే ఏకంగా 3 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ను ఓడించడం అప్పట్లో సంచలనమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ మరింతగా బలోపేతమైంది. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 2 దశాబ్దాల పాటు రాష్ట్ర పాలనను నడిపించిన ఘనతను సాధించారు. అలాంటి తెలుగుదేశానికి జనసేన మద్దతు అవసరమా, లేక జనసేన టీడీపీకి సహాయపడిందా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, నాగబాబులు చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జనసేన నేతలు తమ మద్దతు వల్లే కూటమికి విజయం వచ్చిందనే తరహాలో మాట్లాడడంపై టీడీపీ కార్యకర్తలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పార్టీ 4 దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ, ఎన్నో కష్టాలను తట్టుకొని ముందుకు వచ్చిన పార్టీ. అలాంటి పార్టీని నిలబెట్టింది కార్యకర్తలే అని టీడీపీ శ్రేణులు వాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీ కార్యకర్తలు జనసేన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కూటమి గెలుపు అందరి సమిష్టి కృషితో సాధ్యమైందని ఒప్పుకోవాలి, కానీ జనసేన మద్దతు వల్ల మాత్రమే విజయం వచ్చిందన్న భావన వ్యాప్తి చెందితే సమస్యలు తప్పవని చెప్తున్నారు. ముఖ్యంగా జనసేన నాయకులు కొందరు మిత్రపక్ష పార్టీల గురించి మాట్లాడే తీరు టీడీపీ శ్రేణులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మేమే అందర్నీ గెలిపించాం అనే మాటలు మితిమీరిన ఆత్మస్తుతి అనిపిస్తున్నాయని, ఇది కూటమికి మేలు కాదని కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎదురైన షాకింగ్ రిజల్ట్ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో టీడీపీ మద్దతు లేకపోవడంతో జనసేన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు టీడీపీ సహకారంతో మళ్లీ రివైవ్ అయింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ క్యాడర్ తమ ఆగ్రహాన్ని బయటపెడుతోంది. కూటమి అంటే పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, కానీ ఒక పార్టీ తానే గెలిపించదని చెప్పడం హుందాతనానికి విరుద్ధమని చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఇప్పుడు కొత్తగా చర్చ నడుస్తోంది. ఆయన పార్టీకి స్వతంత్ర గుర్తింపు తీసుకురావాలనుకుంటున్నారా, లేక టీడీపీ సహాయంతోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కూటమి ఒక్కటే కీలకమని, అసలు దాని సుస్థిరతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తన మిత్రపక్షంతో సంబంధాలు మరింత బలంగా చేసుకోవాలంటే పార్టీ నాయకుల వ్యాఖ్యలపై నియంత్రణ అవసరం. ఇకపై జనసేన టీడీపీ మధ్య మాటల తూటాలు ఇంకా ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.